సభకు మన మన బాధలను తెలుసుకోవడానికి యువ సంగ్రామ సదస్సుకు వచ్చేసినటువంటి కాబోయే సీఎం గారికి మన కేటీఆర్ అయినటువంటి కేటీఆర్ సార్కు స్వాగతం సుస్వాగతం. యంగ్ డైనమిక్ లీడర్, దేశంలోనే ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలనే నిరూపించినటువంటి మన కేటీఆర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే నవీన్ గౌడ్, అది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అన్న. నుండి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని దాదాపు ఒక 4 రోజుల నుండి దిల్సుఖ్ నగర్లో వానకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ సీఎం రేవంత్ అన్న మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే, నెక్స్ట్ 2 years తర్వాత మన పని ఏంటి అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా. మనం అంతవరకు తెచ్చుకోవద్దు సీఎం రేవంత్ రెడ్డి అన్న. ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని మనం గెలిపించుకున్నాం. తీరా చూస్తే కోటి సుల్లా అబద్ధాలు మాట్లాడుతున్నారు. డైలీ మీరు అబద్ధాలు మాట్లాడితే ఈడ సహించేవారు ఎవరు లేరు. మీరు తక్షణమే 5,000 వేస్తున్నారు కదా, 5,000 నోటిఫికేషన్ వేస్తున్నారు కదా, ఈ ప్రెస్ నోట్ వెనక్కి తీసుకోండి. అదేవిధంగా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయరని చెప్పి జియో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి తీరా చూస్తే మమ్మల్ని సభలు పెట్టించుకుంటూ కన్నీరు కారిస్తున్నామన్నా వెంటనే జియో నెంబర్ 46 రద్దు చేయండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38, కానిస్టేబుల్ 36కు తక్షణమే పెంచాలి. లేదంటే ఇదే పాలమూరు బిడ్డగా చెప్తున్నా, మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు పెంచకుంటే తెలంగాణలో మరో 10 లక్షల మందితో విలియన్ మార్చ్ అనే కార్యక్రమం చేయబోతున్నాము. మీరు అంతవరకు తెచ్చుకోకండి అని ఒక పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. సీఎం రేవంత్ అన్న మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు, మా బాధలను చూసి మీడియా వాళ్ళు కూడా బాధపడుతున్నారు, మా బాధను చూసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాధపడుతుంది, మా బాధను చూసి పోలీస్ వ్యవస్థ బాధపడుతుంది. మీరు అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదన్నా. మీ మనమడికు పూరులు వేసుకోవడానికి ఇచ్చిన టైము కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అన్న. ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండి అన్న. మేము పాకిస్తాన్లో ఉట్టలే, అస్సాంలో ఉట్టలే, తెలంగాణ ఉట్టినామన్నా. వేరే స్టేట్ వాళ్ళం కాదు, వేరే దేశం వాళ్ళం కాదు. మా బాధ చూడండి. మీరు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చిన ప్రెస్ నోట్ని 7,000తో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదా, ఆ ప్రెస్ నోట్లు వెనక్కి తీసుకోండి. లేదంటే గోయిందా గోయిందా వెంకటరమణ గోయిందా. నెక్స్ట్ ఎలక్షన్లో నేను చెప్తున్నా కేటీఆర్ అన్న, నిరుద్యోగి సర్వే చెప్తున్నా, మీరు కూడా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా, మీరు కూడా ఈ 2-3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, కోడంగల్లో డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత, కోడంగల్లో డిపాజిట్ లేకుండా బాధ్యత ఒక పాలమూరు బిడ్డనే తీసుకుంటాడని సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాలు విసురుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. మహబూబ్నగర్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 సీట్లు ఇచ్చినాం. ఒక బాధతోనే చెప్తున్నా, మీరు కూడా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకుంటే మహబూబ్ నగర్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాని అని బిడ్డ గుర్తు పెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఏ బాబు పోలీసు వాళ్ళు మీకేం పని అయినా? ఏ పోలీస్ బయటికి వెళ్ళగలి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళు బయటికి. వాళ్ళని బాబు కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. పోలీసు వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళండి అందులో నుంచి. ఎందుకు ఉంచుకుంటారు అవి?
ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోవాలి అందరూ, ప్లీజ్. వెళ్ళిపోయారు వాళ్ళు, వెళ్ళిపోయారు. కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ఈ పోలీసు వాళ్ళు ఎందుకో ఏడమైనా పెడుతుంటారు. జర పక్కకు జరగండి, జర ప్రశాంతంగా సభలు పెట్టుకుంటాం, జర పక్కకు ఉండండి. పర్మిషన్ ఉంది కదా సభకి, ఏడమైన ఇదే వాళ్ళు ఉంటుంది మాకు, కనీసం మాట్లాడుకోనియరు. సరే మళ్ళా డైవర్ట్ చేసి, సరే నోటిఫికేషన్లు కదా, పెన్షన్ అన్నాడు కదా, సరే నువ్వు ఎట్లా పెంచావో చూస్తాం, అవి గల్ల బట్టి బరాబర్ వసూలు చేసుకుంటాం. ఇంకొకటి, చాలా మంది కేసులు పెడుతున్నారని భయపడుతున్నారు నిరుద్యోగులు. మీకు చెప్తున్నా, నా మీద ఎన్ని కేసులు అయినాయి తెలుసా? అయినా సరే వెనకకి తగ్గట్లే, తగ్గం. కేసు వేయించుకుంటాం, కేసు వేయించుకుంటాం, కొట్లాడతాం. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం. వేరేదైతే నేను అడగకపోదు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు, కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి, ఇగో ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవాలు వచ్చినాయా? ఎన్ని జీవాలు తెచ్చినావు రా చెత్తమ్మకమోడ? చెప్పు, ఎన్ని జీవాలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా అనుకుందాం. నువ్వేం చేస్తున్నావు? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? ఆగండి ఒక నిమిషం. పోటీ పడుతున్నావా? జీవాలు తేవడంలో పోటీ పడుతున్నావా? జీవాల విషయంలో బిడ్డ, నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఫస్ట్ జీవాలు రద్దు చేయి. జీవో నంబర్ 4 చెప్తా, రాసుకో. జీవో నంబర్ 4, జీవో నంబర్ 29, జీవో నంబర్ 46, జీవో నంబర్ 108, జీవో నంబర్ 81. ఈ జీవోలన్నీ నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేం తెలియదు. నీ దగ్గర మూటలు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి, నీకేం తెలియదు. దొంగ కథలు పడుతున్నావా నిరుద్యోగులకి? నోటిఫికేషన్ ఇవ్వకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నిన్ను దొంగని సీఎం చేయడం మేము చేసిన తప్పు.